యేసే పరిష్కారము ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామములో వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు ప్రత్యేక వర్తమానం వింతైన దురదృష్టం. దురదృష్టం, అదృష్టం అనే పదాలు బైబిల్కి చెందినవి కాదు. దురదృష్టం, అదృష్టం అనే పదాలు బైబిల్కి చెందినవి కాదు. అయినప్పటికీ వింతైన దురదృష్టం అనే తెలుగు పదం యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయంలో కనిపించింది. వింతైన దురదృష్టం అని తర్జుమాదారుడు ఎందుకు రాశాడో మీకు చెప్పాలి. అది నా ఆశ. ప్రార్థన చేసుకుందామా? వాక్య ధ్యానానికి వెళదాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. వింతైన దురదృష్టం అనే పదం బైబిల్లో నుండి ధ్యానిద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి ప్రత్యేకంగా మీ పాదముల చెంత విజ్ఞాపన చేస్తున్నాము. నేటి వాక్య ధ్యానం మమ్మలను ఆలోచింపచేసేదిగా ఉండాలి. కృప చూపమని యేసు నామమున వేడుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము తెలుగు ప్రజలం. మన భాష తెలుగు భాష. మనకి ఒక సంస్కృతి ఉన్నది. మన తెలుగు ప్రజలు రాష్ట్రంలో 8 కోట్ల మంది ఉన్నారు. ఇతర దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఇంకొక 1.5 కోటి మంది ఉంటారు. అంటే ఇంచుమించు 10 కోట్లు అనుకుందాం. 10 కోట్ల తెలుగు ప్రజలకు భాషా ప్రాతిపదికన ఒక కల్చర్ ఉంది, ఒక అడాప్షన్ ఉంది. ఆ కల్చర్లో కొన్ని సామెతలు పుట్టుకొచ్చాయి. ఎంత అదృష్టం, ఎంత దురదృష్టం అనే పదాలు పరిస్థితులకు అనుకూలంగా వాడుక భాషలో అందరూ వాడేస్తారు. క్రైస్తవులు వాడతారు, మహమ్మదీయులు వాడతారు, హిందువులు వాడతారు. అదృష్టము అంటే కలిసి వచ్చింది అని, దురదృష్టం అన్నప్పుడు పోగొట్టుకున్నాము, నష్టపోయాము అనే సంకేతాన్ని సూచించడానికి వాడతారు. అదృష్టము అంటే మన ప్రమేయం లేకుండానే కలిసి వచ్చేది. దురదృష్టము అంటే మన ప్రమేయం ఉన్నా కూడా పోయేది, కాపాడుకోలేంది. కనుక చాలా సందర్భాల్లో ఈ 2 వాడుక పదాలు వినియోగిస్తూ ఉంటాం. కానీ బైబిల్లో అదృష్టము, దురదృష్టము అనే పదాలు చోటు లేదు. అయితే తెలుగు తర్జుమాదారులు ఈ దురదృష్టం అనేటువంటి పదాన్ని యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనంలో దురదృష్టము, వింతైన దురదృష్టము సంభవిస్తోంది అంటే, ఈవిల్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి హ్యాపెండ్ టు ద నేషన్, దేశానికి చెడు సంభవించబోతుంది అని చెప్పటానికి దురదృష్టము, వింతైన దురదృష్టము సంభవించబోతోంది అని వ్రాశాడు. తెలుగు బైబిల్ తర్జుమా మనకు విలియం కేరీ గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది. తెలుగు భాషలోకి తర్జుమా చేసినప్పుడు పండితులు బ్రాహ్మణ పండితులు. అందుకనే కొన్ని పదాలు బైబిల్ ట్రాన్స్లేషన్లో ఇటువంటివి దొరికాయి. అదృష్టమని, దురదృష్టమని, కృష్ణపక్షములు అని, నలుపు రంగును చెప్పడానికి కృష్ణపక్షములు అని, వర్షధనుస్సు అన్నాడు. పాత తర్జుమాలో ఇంద్రధనుస్సు అని వచ్చేసింది.
తర్వాత దాన్ని కరెక్ట్ చేసి వర్షధనస్సు అన్నారు, వర్షధనస్సు అని అన్నారు. అర్థమవుతుందా? కనుక కొన్ని పదాలు కల్చర్ రిలవెంట్గా వారు చెప్పేస్తూ వచ్చారు. అలాంటిది ఈ పదం కూడా. దీని పూర్వ పదం చెబుతాను, జాగ్రత్తగా వినండి. యూదా జనాంగము క్రీస్తు పూర్వము బబులోనుకు చెరగా వెళ్ళటం సందర్భం ఇది. బబులోను చక్రవర్తి పేరు నెబోపొలాసరు. బబులోను చక్రవర్తి నెబోపొలాసరు కుమారుడు నెబుకద్నెజరు, యవనస్తుడు. నెబుకద్నెజరు యెరూషలేమును ముట్టడి వేయటానికి క్రీస్తు పూర్వము 600 సంవత్సరంలో వచ్చాడు. ప్రథమ యాత్ర అది అతనిది. నెబోపొలాసరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు బబులోను, కల్దీయ దేశం బబులోను పట్టణంలో. ఆ సమయంలో అతడు యుద్ధానికి యెరూషలేము మీదకి వచ్చినప్పుడు నెబోపొలాసరు చక్రవర్తి చచ్చిపోయాడు. ఆ సందర్భాన నెబుకద్నెజరు కొద్ది మంది వ్యక్తులను యెరూషలేము నుండి చెరలోకి తీసుకొని బబులోనుకు తీసుకెళ్ళాడు. అది మొదటి చెర. చెరగా మొట్టమొదటి సంఖ్య, అతి పరిమితమైన సంఖ్య, కొద్ది మంది బెస్ట్ యంగ్ బాయ్స్, టాప్ ఎడ్యుకేటెడ్ యంగ్ ఇంటెలెక్చువల్ బాయ్స్ బబులోనుకు తీసుకుని పోబడ్డారు. నెబోపొలాసరు చనిపోయినాక నెబుకద్నెజరు చక్రవర్తి అయ్యాడు. అతడు మరలా 13 సంవత్సరాలకి యెరూషలేము మీదకు దండెత్తి వచ్చాడు. యెరూషలేమును ముట్టడి వేశాడు. దాని నుంచి మరొక జనసంఖ్యను, అధిక శాతం జనసంఖ్యను బబులోనుకు తరలించేశాడు. ఆ తర్వాత 5 యూదా రాజులు కప్పం కడుతూ వచ్చారు. వాళ్ళు చనిపోయిన తర్వాత పూర్తిగా బబులోనుకు వెళ్ళిపోయారు యూదా జనాంగం. ఈ ప్రక్రియలో జాగ్రత్తగా వినండి. ఈ ప్రక్రియలో ఈ విధానం జరుగుతుండగా యెరూషలేము పట్టణమునందు ఒక ప్రవక్త లేచాడు, బబులోను పట్టణమున మరొక ప్రవక్త లేచాడు. ఇద్దరు యూదులే. యిర్మీయాను ప్రవక్త యెరూషలేము పట్టణములో ఉండి, యిర్మీయా గ్రంథం 50 అధ్యాయాలు మీరు చదివితే అర్థమవుతుంది మీకు. చివరి 5 రాజుల కాలంలో యెరూషలేమునకు సంభవించబోయేటువంటి దుష్టత్వము, దురదృష్టం అన్నారు చూశారు, దాన్ని వివరణ ఇస్తూ ఖండిస్తూ వచ్చాడు. అదే సమయంలో మొట్టమొదటి చెరకాలముగా 600 BCలో నెబుకద్నెజరు చేత నెబోపొలాసరు మరణ సమయానికి బబులోనుకు తీసుకొని పోబడిన యూదా ప్రజలలో, యంగ్ బాయ్స్లో యెహెజ్కేలు అనే ఒక ప్రవక్త ఉన్నాడు. అతడు 12-13 సంవత్సరాలు ప్రవచనాలు చెప్పాడు. ఆ యెహెజ్కేలు భక్తుడు బబులోను నుండి యూదా వారికి సందేశాలు ఇచ్చాడు. యిర్మీయా యెరూషలేములో నుండి సందేశాలు ఇచ్చాడు. యిర్మీయా యెహెజ్కేలు కంటే సీనియర్ మ్యాన్. 50 years పరిచర్య చేశాడు యిర్మీయా. అందుకే అతనికి విలపించు ప్రవక్త అనే టైటిల్ ఇవ్వబడింది. అతడే విలాప వాక్యాలు వ్రాసింది. యిర్మీయా గ్రంథం రాసింది కూడా అదే యిర్మీయా భక్తుడే. కనుక ఏమిటి కండిషన్స్, ఎందుకు వింతైన దురదృష్టం అని అన్నాడు. యూదా జనాంగం 20 మంది రాజుల చేత పరిపాలించబడ్డారు. యెరూషలేము కేంద్రంగా మొదటి రాజు సొలొమోను కుమారుడైన రెహబాము పరిపాలన ప్రారంభించగా 20 మంది యూదా రాజులు వరుసగా పరిపాలించారు. 12 మంది మంచి రాజులు, 8 మంది చెడ్డ రాజులు. ఈ రాజులు వారి వారి యొక్క కాలాలలో వారు విగ్రహారాధనకు, ఉన్నత స్థలాలకు వారు చోటును ఇవ్వటం ప్రారంభించారు. దేవుడు దేనినైతే
వ్యతిరేకించి ప్రథమ ఆజ్ఞగా ఇచ్చాడో, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని చెప్పాడో, ఏ రూపమును విగ్రహంగా చేసుకోకూడదని చెప్పాడో, ఆ ప్రథమ ఆజ్ఞను తృణీకరించి ఆధ్యాత్మిక వ్యభిచారానికి యోధా జనాంగం పాల్పడ్డారు. బుద్ధి తెచ్చుకోలేదు సరికదా, మారు మనసు తెచ్చుకోలేదు సరికదా, సంతోషముగా పాపములో కొనసాగారు యోధా జనాంగం. ఆ నేపథ్యంలో వింతైన దురదృష్టం అని చెప్పి కొన్ని మాటలు యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం నుంచి వ్రాస్తున్నాడు. వరుసగా నేను చెబుతాను ఏమిటంటే, దేశమునకు అంతము వచ్చి ఉన్నది, దేశమునకు అంతము వచ్చి ఉన్నది. మీరు చరిత్ర చూడండి. ఇప్పుడు ఇరాన్ ఇరాక్లో యుద్ధం జరుగుతోంది. దానికి కారణం ఏమిటి? వెనక్కి వెళితే సద్దాం హుస్సేన్ యొక్క హత్య, అతని యొక్క అనుచరుల యొక్క తిరుగుబాటు, సివిలియన్స్ పైన వారి యొక్క దాడులు, కొన్ని పట్టణాలను వారు స్వీకరించి లాక్కోవటం, ఇవన్నీ రీసెంట్గా మనం చూసాం. దాని వెనుక చరిత్ర ఏంటంటే రక్తపాతం. సద్దాం హుస్సేన్ హత్యకు కారణం ఏమిటని వెనక్కి వెళితే కుర్దులను అతడు చంపినటువంటి రక్తపాతం. ఇలాగని మనం చూసినప్పుడు రక్తపాతం వెంబడి రక్తపాతం చరిత్రలో కారణంగా కనిపించింది. అలాగే ఇశ్రాయేలీయుల చరిత్రలో కూడాను, యూదా జనాంగం యొక్క చరిత్రలో కూడాను విగ్రహారాధనను బట్టి రక్తపాతం సంభవించింది. దేవుని యొక్క ఉగ్రత దేశం మీదకి వచ్చింది. దేశము ఎప్పుడైతే పునాదులు, నీతి పునాదులు పోగొట్టుకుంటుందో ఆ దేశము శ్రమల పాలైపోతుంది. ఈ దినం సాయంకాలం మేము కార్యాలయంలో కొద్దిమంది ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటూ ఒక చర్చ మా మధ్య నడిచింది. 100 మందిలో 10 మందికే బాధ్యతగా భావించే తత్వం ఉంది. ఇప్పుడు ఆ 10 మంది కూడాను దినదినానికి ఆ పర్సంటేజ్ కూడా తగ్గిపోతోంది. సమాజం ఎటెళ్తోంది అని అంటే మనలను మనమే నష్టపరుచుకునేటట్లుగా పోతున్నాము. గమనిస్తున్నారా? వింతైన దురదృష్టం. దేశానికి నాశనం, ప్రజలకు స్వకీయ నాశనం ఎందుకు వస్తుందంటే, వారు ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలో అక్కడ జాగ్రత్త తీసుకోకపోతే అది దేశమైనా పతనమే, అది కుటుంబమైనా పతనమే. తల్లిదండ్రులు తమ యవన బిడ్డలను గూర్చి జాగ్రత్త తీసుకొనకపోతే, వారు పాపములో పడిపోతుండగా వారు గమనించుకొనకపోతే, సరిచేసుకొనకపోతే ఆ కుటుంబమునకు వింతైన దురదృష్టమే. అర్థమవుతుందా? దేశమునకు అంతము వచ్చి ఉన్నదని ప్రభువు సెలవిస్తున్నాడు. ఇప్పుడే నీకు అంతము వచ్చుచు ఉన్నది, అది వచ్చే ఉన్నది. నా కోపం నీ మీద రగులుకునేటట్లుగా నీ హేయ క్రియల ఫలితాన్ని నీ మీదకు నేను రప్పించేస్తున్నాను. నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవించేటట్లుగా చేస్తాను అని చెప్పి దేవుడు యూదా వారికి హెచ్చరికిస్తున్నాడు. నీ ప్రవర్తన ఫలమే నీ భవిష్యత్తులో పరిస్థితులను నిర్దేశిస్తుంది. నీవు ఏది విత్తుతావో అదే కోస్తావని గలతీ పత్రికలో వ్రాసినది ఉన్నది చూశారు. దైవ భయం లేని కుటుంబ యజమానులు, దైవ భక్తి లేని కుటుంబ యజమానురాళ్ళు వారి కుటుంబాల్లో చాలా చేదైన ఫలాలను కోస్తారు. వారు కన్నీటిమయమైపోతారు. వింతైన దురదృష్టం సంభవిస్తుంది. ఇంకా చెబుతున్న మాట ఏమిటంటే, మీ మీదకి ఒక దుర్దినం రాబోతోంది దేశ నివాసులారా, అది సమీపంగా ఉంది అన్నాడు. నేనెప్పుడు భయపడేది దేనికో తెలుసా? 24 సంవత్సరాల సేవానుభవం కలిగిన నేను నిత్యము దేవుని యొక్క పవిత్రత, పరిశుద్ధత విషయాల్లో భయపడుతూ ఉంటాను. ఎందుకంటే ఆయన పేరిట బ్రతుకుతున్న మనం, ఆయన ప్రజలంగా ఉన్నటువంటి మనం, ఆయన నామమునకు అవమానము తెచ్చే జీవితంలోనికి, ఆశలలోనికి, ఆలోచనలలోనికి, ఇష్టాలలోనికి, క్రియలలోనికి వెళితే మనము పోగొట్టుకునేది చాలా ఎక్కువ.
పాపముతో విజోడుగా ఉండవద్దని పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నాడు. దేవుని వాక్యము హెచ్చరిక చేస్తోంది. విననటువంటి యూదావారు భయంకరమైన శ్రమధ్వనిని వారి మీద వారు పొందారు. దేవుడు స్వయంగా అంటున్నాడు, నేనే నిన్ను మొత్తువాడనై ఉండి కనికరము చూపక దండముతో నిన్ను దండిస్తూ నీ మీద ఉగ్రత నుంచుతాను, నీకు సంతోషము ఉండదు. చాలామంది తమ జీవితాల్లో సంతోషాన్ని కోల్పోతున్నారు. కారణము వ్యక్తిగత పాపము. యవనస్తురాలా, సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో పాపమునకు చోటిస్తే నీ జీవితంలో సంతోషం ఉండదు. భయము, ఆందోళన, అవమానం నిన్ను మింగేస్తాయి. జాగ్రత్త. చాలామంది యవనస్తులు ఈ దినాన పాపానికి చోటిస్తున్నారు. యవన కాలంలో ఎయిడ్స్ బారిన పడుతున్నారు. యవన కాలంలో చింపిరి గుడ్డలు ధరించే దౌర్భాగ్యానికి వస్తున్నారు. కారణము వారి యవన కాలమును దేవుని వైపు వారు త్రిప్పలేకపోతున్నారు. యవన కాలంలో వారు దేవుణ్ణి దర్శించలేకపోతున్నారు. వారిని దర్శిస్తున్న దేవుని యొక్క వాక్యాన్ని చోటు ఇవ్వక హృదయంలో వేదన పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలకు పోతున్నారు. దేశమున వింతైన దురదృష్టానికి కారణము వారి పాపమే. తరువాత యుద్ధము చేయుటకు పూనుకున్నవాడు ఒక్కడును ఉండడు. బయట ఖడ్గముంది, లోపట తెగులు క్షామము ఉన్నాయి. ఖడ్గంతో చచ్చేవారు కొందరైతే తెగుళ్లతో చచ్చేవారు కొందరు అన్నాడు. ఎంత దారుణం! మరణము తప్పదు. పాపము వలన వచ్చు జీతము మరణము. మరణము తప్పదు. ఖడ్గము తప్పదు. క్షేమము తప్పదు. క్షామము అంటే కరువు తప్పదు. యూదా జనాంగమా, మీరు చేసిన పాపమునకు మీకు కరువు తప్పదు, ఆహారం ఉండదు. ఎంత ఘోరం! ఇశ్రాయేలు దేశమున ఆహారం ఉండకపోవటమేలా? బెత్లెహేమున రొట్టెల గుహమున ఆహారం ఉండకపోవటమేలా? కారణము వారి దౌర్భాగ్యమైన పాపము. అందుకనే అట ప్రజలు తమ దోషాలను బట్టి గువ్వలు మూలిగినట్టు మూలుగుతారట. చేతులలో సత్తువ తప్పిపోతుందట. మోకాళ్ళు నీళ్ల వలె తత్తరబడతాయట. ఘోరమైన భయం కలుగుతుందట. సిగ్గు కలిగి తలలు బోడి అయిపోతాయట. అర్థం చేసుకుంటున్నారా? ఎటువంటి భయానక స్థితి వర్ణించబడుతోంది. దేవుడు పరిశుద్ధులుగా ఉండటకు మనల్ని పిలిచాడు. ఇఫ్ యు ఆర్ ఏ క్రిస్టియన్, ఇఫ్ యు ఆర్ ఎ బ్యాప్టైజ్డ్ వన్, నువ్వు రక్షించబడిన వాడవైతే నువ్వు పాపము చేయటానికి వీలు లేదు. దాని ఫలితాన్ని అనుభవిస్తావు. ప్రభువును క్షమాపణ కోరుకోవాలి. నీవు పాపమును విడిచిపెట్టాలి. కనికరాన్ని కోరుకోవాలి. అలా లేని ఎడల దాని ఫలితము నీ మీద పడిపోతుంది. ఒక దినాన, ఆ దుర్దినాన నీ చేతులు సత్తువు తప్పుతాయి. నీ కాళ్ళు నీళ్ల వలె తత్తర పడతాయి. నీ శరీరమున ఆరోగ్యం ఉండదు. యవన కాలంలో బలహీనులైపోయిన అనేక మందిని నేను చూశాను. 30 సంవత్సరాల వయసులో పిత్రార్జితమును వ్యర్థపరుచుకుని తాగుడికి బానిసై కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వ్యక్తిని నేను చూశాను. 35 సంవత్సరాల వయసులో విపరీతమైన మద్యానికి అలవాటు పడి గుండె బ్రద్దలై చనిపోయిన యవనస్తులు నేను చూశాను. వారి పిల్లలు అనాథలైపోయారు. నిండు నూరేళ్ళు బ్రతకాల్సిన వాళ్ళు ఎర్లీ 30s వెళ్ళిపోతున్నారు. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంతమంది హత్యగావించబడుతున్నారు పాపాన్ని బట్టి. దుర్దినము వారి జీవితాల్లో వింతైన దురదృష్టానికి కారణం వారి పాపం. నిబంధన జనులై ఉండి, దేవుని పిల్లలని పేరు కలిగి ఉండి, దేవుని తిరస్కరించి, అపవాదిని స్నేహించి, లోకాన్ని స్నేహించి
పాపములో జీవించి ఆరోగ్యాలు పాడు చేసుకున్నారు. నేను వారికి ఉదరము పోషించుకొనలేనట్టి స్థితినిస్తాను, ఆకలిని తీర్చుకోలేరు. వారికి వెండి ఉంటుంది, బంగారం ఉంటుంది, కానీ అది అక్కరకు రాదు. హూ విల్ పర్చేజ్? లోకమంతా కరువుతో ఉంటే, దేశమంతా కరువుతో ఉంటే నీ బంగారం ఎవడు కొంటాడు? అర్థమవుతుందా? ఇప్పుడు మనకి బంగారం చాలా ఆదుకునే వస్తువు. ఎప్పుడైనా డబ్బు అవసరం అయితే బ్యాంకులో తాకట్టు పెట్టో, మనీ లెండర్స్ దగ్గర తాకట్టు పెట్టో తెచ్చుకుంటాం. తాకట్టు ఇచ్చేవాడు లేకపోతే బంగారంతో ప్రయోజనం ఏమిటి? కనుక వారు ఆభరణములుగా ధరించిన బంగారం వారికి అక్కరకు రాకుండా పోతుంది, వారి డబ్బు అక్కరకు రాకుండా పోతుంది. ఎంత ప్రమాదకరం! వారి కొరకు దేశము రక్తముతో నిండి ఉన్నందున, పట్టణము బలాత్కారముతో నిండి ఉన్నందున సంకెళ్ళు సిద్ధపరచబడుతూ ఉన్నాయి. సంకెళ్ళు సిద్ధపరచబడుతూ ఉన్నాయి. చెర తప్పదు, చరానుభవం తప్పదు. దేవుని పిల్లలు పాపములో బ్రతికితే, దాస్యమును కాడి కింద మరలా చిక్కుకుంటే వారి జీవితాల్లో చాలా నష్టాన్ని చవిచూస్తారు. అంతేకాదు, జనులు సమాధానము కొరకు విచారిస్తూ ఉంటారు, కానీ వారికి అది దొరకదు. దుష్టులు ఇండ్లను దోచుకునే సమయం క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో చెరలోనికి వెళుతున్నప్పుడు వారి దుస్థితి ఎంత భయానకం. వారు ప్రేమించి నిర్మాణము చేసుకున్న సొలొమోను మందిరం వారి చేతులతోనే బద్దలుగొట్టి, వారే ఆ రాళ్లను మోసుకుని వెళ్ళి బెన్ని హిన్నోము లోయలో తోసేసి తగలబెట్టొచ్చారు. అంతటి తీవ్రమైన ఒత్తిడి వారి మీదకి వచ్చింది. దేవుడు ఆ దేశమును విడిచిపెట్టాడు, దేవుడు ఆ పట్టణమును విడిచిపెట్టాడు, దేవుడు ఆ స్థలమును విడిచిపెట్టాడు. భయానక దృశ్యం. సోదరులారా, సోదరీలారా, మీ జీవితాల్లో ఇట్లాంటి వింతైన దురదృష్టం రాకూడదు. మీ కుటుంబంలో రాకూడదు, మీ బిడ్డల జీవితంలో రాకూడదు. అనగా నీతిని ఆశ్రయించండి, పరిశుద్ధతను ఆశ్రయించండి. దేవుడు హెచ్చరికలు ఇస్తున్నాడు, దేవుడు మనకు జాగ్రత్తలు చెబుతున్నాడు. మన ఎదుట 2 మార్గాలు ఎప్పుడూ ఉంచబడ్డాయి. నువ్వు దేన్ని సెలెక్ట్ చేసుకుంటావు? మేలుతో కూడిన నీతి మార్గాన్న, అవినీతిమయమైన పాపపు మార్గాన్న? అది నీవే ఆలోచన చేసుకోవాలి. పెద్దలు ఆలోచన చేయలేకపోతున్నారు, ప్రవక్తలు దర్శనాల కోసం ఎదురు చూస్తున్నారు, దొరకటం లేదు. యాజకులు ధర్మశాస్త్రం అర్థం కాని వారు అయిపోతున్నారు. సామాన్యమైన జనులు వణికిపోతున్నారు, అధికారులు భీతి పొందుతున్నారు, రాజు వ్యాకుల పడుతున్నాడు, గవర్నమెంట్ ఫెయిల్ అయిపోతుంది. రాజు వ్యాకుల పడుతున్నాడు, అధికారులు కలవరపడుతున్నారు, సామాన్యులు వణికిపోతున్నారు అని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెయిల్యూర్ వచ్చేసింది, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ వచ్చేసింది, గవర్నమెంట్ ఫెయిల్యూర్ వచ్చేసింది. ఎవరు ఆదుకుంటారు ప్రజల్ని? రాజు చేష్టలుడిగి నిలిచిపోయినప్పుడు, అధికారులు కాళ్ళు చేతులు కదలని స్థితిలో ఉన్నప్పుడు ఎవరు ఆదుకుంటారు ప్రజల్ని? సామాన్యులు వణికిపోతున్నారు, సామాన్యులు వణికిపోతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడైతే పని చేయదో అప్పుడు సామాన్యులకు కష్టాలు తిప్పలు తప్పవు. అదొక వింతైన దురదృష్టం. వారి ప్రవర్తన ఫలమును నేను వారి మీదకి రప్పించబోతున్నాను, వారు చేసిన దోషాలను బట్టి వారికి తీర్పు తీర్చబోతూ ఉన్నాను. వారి గృహాలను దుష్టులు స్వతంత్రించుకుని లాక్కుంటారు. ఎంత బాధాకరమైన స్థితి! యూదుల పాపాన్ని బట్టి దేవుడు యూదులకు ఇచ్చాడు. మన పాపములను బట్టి మనలను శిక్షింపక తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఆయన మనకు రక్షణ ఇవ్వాలి అని అనుకున్నాడు. ఆ రక్షణ మనకు ఉచితంగా అనుగ్రహించబడింది. ఆ రక్షణ కారణంగా మనం సజీవులుగా ఉన్నాం. రక్షించబడిన వారు పాపమును ఆశ్రయిస్తే శిక్షకు గురవుతారు. వారు తిరిగి పశ్చాత్తాపడి ప్రభువును క్షమాపణ కోరుకొని వారి జీవితాన్ని ప్రభువుకు తిరిగి సమర్పించి నీతిని ఆశ్రయించి పరిశుద్ధతను ఆశ్రయించి
దేవునికి మహిమ తెచ్చే జీవితం జీవించినప్పుడు వారికి సంపూర్ణమైన భద్రత అనుగ్రహించబడింది. వారి జీవితాల్లో శ్రేష్టమైనటువంటి మలుపు వారి కొరకు సిద్ధంగా ఉంది. ఈ రాత్రి వాక్య ధ్యానం నేను నిలుపుదల చేస్తూ మీకు మనవి చేస్తున్నాను. యవనస్తులారా, పరిశుద్ధతను కాపాడుకోండి. యవనస్తులారా, మీ జీవితాల్లో యేసయ్యకు చోటివ్వండి. మీ నడతను దిద్దుకోండి. పాపమున పయనించకండి. బబులోను చెరకు యవనులు కొనిపోబడ్డారు. యవన కాలంలో బబులోనుకు వెళ్ళిన దానియేలు బబులోను చెరలో 70 సంవత్సరాలు గడపాల్సి వచ్చింది. స్వేచ్ఛ లేని యవన కాలము, స్వేచ్ఛ లేని నడివయస్సు, స్వేచ్ఛ లేని వృద్ధాప్యం నువ్వు జీవించాల్సి వస్తుంది. జాగ్రత్త. ఈ రాత్రి యేసును వెంబడించమని మనవి చేస్తున్నాను. పాపమును విసర్జించండి, ప్రభువును వెంబడించండి. ప్రార్థన చేసుకుందాం. మనమందరము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా ఇప్పటి వరకు ప్రత్యేక వర్తమానాలు విన్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నిబంధన ఛానల్లో జూలై 1వ తారీఖు నుండి ఉదయం 6 గంటల నుండి 6:30 గంటల వరకు యేసే పరిష్కారము వచన ధ్యానాలు ఆదికాండము నుండి తిరిగి ప్రారంభిస్తున్నాను. ఏసీటీ మూవీస్లో ప్రతి రాత్రి 9 గంటల నుండి 9:30 వరకు యథావిధిగా కీర్తనల గ్రంథం ప్రసారాలు జరుగుతూనే ఉంటాయి. బైబిల్ 3వ పర్యాయం పూర్తయ్యే వరకు కూడాను ఏసీటీ మూవీస్లో 9 to 9:30 కార్యక్రమం కొనసాగుతుంది. 9:30 to 10 నిబంధన ఛానల్లో ప్రత్యేకమైనటువంటి ప్రసంగాలు ప్రసారం అవుతున్నాయి. అలాగే మరొక ఛానల్ ద్వారా కూడాను లంచ్ టైంలో ప్రత్యేక వర్తమానాలు ఏలూరే కాక ఇతర ప్రాంతాల్లో కూడా వినేటట్లుగా ప్రయత్నం చేస్తున్నాను. మీరు దయచేసి ఈ పరిచర్యల కొరకు ప్రార్థన చేయాలి. అలాగే జూలై 1 డాక్టర్స్ డే సందర్భంగా బ్లడ్ డొనేషన్ మరికొద్ది మందితో ఇప్పిస్తూ ఉన్నాం క్లాబ్స్ ట్రస్ట్ తరపున. కనుక సహకారం అందించండి. అంతేకాదు, ఒక చారిటబుల్ అంబులెన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ సహకారం అందించాలనుకుంటే మీరు ముందుకు రండి. ప్రార్థన చేసుకుని మనం ఆశీర్వాదము తీసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించుము అని ప్రార్థిస్తున్నాము. ప్రత్యేకముగా మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. వింతైన దురదృష్టం విశ్వాసులు పడిపోవుటను బట్టి జరుగుతుంది. అట్టి దుస్థితి రాకుండా కాపాడండి. క్లాప్స్ కొరకు చారిటబుల్ అంబులెన్స్ ప్రసాదించండి. జూలై 1వ తారీఖున బ్లడ్ డొనేషన్ క్యాంప్ను ఆశీర్వదించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.